హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు లెనిన్ జనంలో ఉన్నాడు అంటూ ఎన్ వేణుగోపాల్ లెనిన్ 101వ వర్ధంతి స్మృతి రచన అందజేసిన మీదట మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆ అంశాన్ని వినిపిస్తాను, వినండి. లెనిన్ జనంలో ఉన్నాడు. ఇక వినండి. ప్రపంచ కావ్యానికి ప్రతిపదార్థం లెనిన్. ఆకాశమంత విశాలమైన, సముద్రమంత లోతైన ఆ మహా వ్యక్తిత్వం గురించి 800 పదాల్లో 1000 పదాల్లో రాయడం, వినిపించడం ఎంతో సారహీనమైన పని. లెనిన్గా ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉల్యనోవ్ భౌతికంగా మరణించి ఈ 21కి 101 సంవత్సరాలు నిండుతాయి. 54 సంవత్సరాలు నిండకుండానే మరణించిన, అందులో 35 ఏళ్లకు మించని ప్రజాజీవితంలో చేసిన పనులు, సాధించిన విజయాలు, ప్రపంచానికి చూపిన ఆదర్శాలు ఆయనకు అనితర సాధ్యమైన మరణానంతర జీవితాన్ని ఇచ్చాయి. ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని మరొక జాతి పీడించడానికి వీలులేని ఒక సమతా సుందర స్వప్నాన్ని మానవజాతి 100 ఏళ్లుగా 1000 ఏళ్లుగా కంటున్నదేమో గాని మానవ చరిత్రలో ఆ స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత లెనిన్దే. చుట్టుముట్టిన భయానక అవరోధాల మధ్య ప్రతీప శక్తుల సవాళ్లను ఎదుర్కొంటూ ఆ స్వప్నం నిలదొక్కుకోవడానికి మార్గం సుగమం చేసిన శక్తి లెనిన్దే. లెనిన్ జీవితమంతా వ్యక్తిగత స్థాయిలోనూ నిర్వహించిన ఉద్యమాల స్థాయిలోనూ మొత్తంగా ఎదుర్కొన్న వ్యవస్థ స్థాయిలోనూ కంటకావృత మార్గంలోనే నడిచింది. కష్టం మీద కష్టం, కష్టం తోసుకొచ్చాయి. ఆ కష్టభరిత జీవితంలోనే ఆయన విజయ సాఫల్యం దానివైపు పురోగమించాడు. ప్రకృతిని, రాజ్యాన్ని, లోపలి ప్రత్యర్థులను, బయటి ప్రత్యర్థులను అధిగమిస్తూ, ఓడిస్తూ, గేలి చేస్తూ విజయం మీద విజయం మీద విజయం సాధించాడు. బహుశా ఆ ఒత్తిడే ఆయన జీవితాన్ని అర్ధాంతరంగా 54 ఏళ్లకే ముగించి ఉంటుంది. కానీ ఆ స్వల్ప జీవితకాలంలోనే ఆయన చేసిన అధ్యయనం, రాసిన రచనలు, ఉపన్యాసంలో, రచనలో ఎదుటివారిని మెప్పించే వాదనా పటిమ, నాయకత్వం వహించిన ఉద్యమాలు, అనుభవించిన నిర్బంధాలు, ప్రవాసాలు, తప్పించుకున్న హత్యా ప్రయత్నాలు, స్థాపించిన మొట్టమొదటి కార్మిక కర్షక రాజ్యం, అది నిర్వహించిన కార్మిక వర్గ సోషలిస్టు సమాజ నిర్మాణం, సమయ సందర్భాలకు తగినట్టు వ్యూహాలను మార్చిన చాతుర్యం, తన స్థాల కాలాలకు మాత్రమే కాదు ప్రపంచమంతటికీ సర్వకాలాలకు ప్రాసంగికమైన ఆలోచన, ఆచరణలు. లెనిన్ జీవితం ఒక ప్రయోగం, ఒక ఆదర్శం. రష్యన్ సామాజిక చరిత్ర లెనిన్ అనే అసాధారణ వ్యక్తిని తయారు చేస్తే ఆ వ్యక్తి ప్రపంచ చరిత్రనే మార్చే కొత్త దారి ఏర్పరిచాడు. ప్రపంచమనే పద్మంలో పరిమళం లెనిన్, ప్రపంచమనే కావ్యానికి ప్రతిపదార్థం లెనిన్, బ్రతుకనే చిక్కు సమస్యకు పరిష్కారం లెనిన్ అని శత జయంతి సందర్భంగా శ్రీశ్రీ రాసిన కవితా పాదాలు అక్షర సత్యాలు. 1870 ఏప్రిల్ 22న ఓల్గా నదీ తీరంలోని సింబిర్స్క్ నగరంలో ఇలియా నికోలాయేవిచ్ మరియా అలెక్సాంద్రోవ్నాల 6 సంతానంలో 3వ వాడు వ్లాదిమిర్. ప్రగతిశీల భావాలున్న తండ్రి ప్రభుత్వ పాఠశాలల తనిఖీ అధికారిగా పనిచేస్తూ వ్లాదిమిర్కు 16 ఏళ్ళు ఉన్నప్పుడు మరణించాడు. తండ్రి మరణం నాటికి సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న 6 ఏళ్లు పెద్దదైన అక్క
4 ఏళ్లు పెద్దవాడైన అన్న మూడో జార్కు వ్యతిరేకంగా సమీకృతమైన విప్లవ విద్యార్థి బృందంలో చేరారు. 1 ఏడాది తర్వాత ఆ బృందం జార్ చక్రవర్తిని హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అన్న అలెగ్జాండర్కు ప్రభుత్వం మరణశిక్ష విధించి ఉరితీసింది. అక్క అన్నను కూడా అరెస్టు చేశారు. దానితో సింబిర్స్క్స్లో పరిచయస్తుల్లో ఒకరిద్దరు మినహా అందరూ వెలివేసినట్లు చూడటంతో ఉండలేని స్థితి వచ్చి కుటుంబం ఖజాన్కు మారింది. అప్పుడున్న స్థితిలో వ్లాదిమిర్కు ఎలాగూ సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో సీటు రాదు కనుక ఖజాన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కహాని అక్కడ విద్యార్థి రాజకీయాలలో పాల్గొంటున్నాడని విశ్వవిద్యాలయం నుంచి తొలగించి కుకిష్కినో అనే గ్రామంలో నిరంతర పోలీసు నిఘా కింద ఉండాలని శాసించారు. అలా 17వ ఏట మొదలైన నిర్బంధాలు, నిషేధాలు, ప్రవాసాలు తర్వాత 30 ఏళ్ళు సాగుతూనే ఉన్నాయి. రాజకీయ కారణాల వల్ల సీటు ఇవ్వని విశ్వవిద్యాలయంలోనే ప్రైవేటు విద్యార్థిగా 4 సంవత్సరాల న్యాయశాస్త్ర విద్యను 1.5 ఏడాదిన్నరలో పూర్తి చేసి న్యాయవాది అయ్యాడు. సమారా నగరంలో న్యాయవాదిగా పనిచేస్తూ స్థానిక రైతుల తరపున, ప్రజల తరపున వాదించాడు. ఆ సమయంలోనే విపరీతంగా అధ్యయనం సాగిస్తూ మార్క్సిజంలో ప్రవేశించాడు. తన ఆలోచనలను కార్యాచరణగా మార్చడానికి అప్పటి రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ చేరుకుని కార్మికుల అధ్యయన బృందాలు ప్రారంభించాడు. అప్పుడే రచన కూడా ప్రారంభించాడు. 23వ ఏట రైతాంగ జీవితంలో కొత్త ఆర్థిక పరిణామాలు అటువంటి వ్యాసాలతో ప్రారంభించిన రచనా కృషి మరణానికి ముందు 53వ ఏట తీవ్రమైన అనారోగ్యంలో డిక్టేట్ చేసిన రచనల వరకు అసంఖ్యాకమైన వ్యాసాలు, పుస్తకాలు, కరపత్రాలు, వాద వివాదాలు, సైద్ధాంతిక రచనలు, ఉపన్యాసాలు, నివేదికలు ప్రభుత్వ ఆదేశాలుగా విస్తరించింది. ఒక్కొక్కటి దాదాపు 650 పేజీలున్న 54 సంపుటాలు, ఇంగ్లీష్లో 45 సంపుటాలు. అలాంటి రచనలు అంటే 30 సంవత్సరాల్లో 36,000 పేజీలు రచన చేశాడు లెనిన్. సెయింట్ పీటర్స్బర్గ్ అక్కడ సాగించిన అధ్యయన, బోధన, రచన, సమీకరణ, రాజకీయ కృషి, దానివల్ల మళ్ళీ ఒకసారి ఆయన మీద ప్రభుత్వం విరుచుకుపడింది. అక్కడ 5-6 ఏళ్ల కృషి కూడా పూర్తి కాకముందే 1895లో వందలాది మంది కార్మికులతో పాటు లెనిన్ను అరెస్ట్ చేశారు. 1.5 ఏడాదిన్నర పాటు జైల్లో ఉంచి తర్వాత 3 సంవత్సరాలు సైబీరియా ప్రవాస శిక్ష విధించి అక్కడికి పంపారు. ఆ ప్రవాసంలోనూ అధ్యయనం, రచన, రహస్య నిర్మాణం ఆపలేదు. అక్కడే రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అటువంటి కీలక రచనలు చేశాడు. అక్కడే ప్రవాస శిక్షకు గురై ఉన్న సహకార్యకర్త నాడెజ్దా కృపన్స్కాయాను పెళ్లి చేసుకున్నాడు. 1900 సంవత్సరంలో అక్కడి నుంచి విడుదలై ప్రభుత్వ ఆంక్షల మేరకు ప్స్కోవ్ నగరంలో ఉంటూ పార్టీ కోసం ఇస్కరా అంటే నిప్పురవ్వ అనేటువంటి పత్రికను ప్రారంభించాడు. నిప్పురవ్వ దావానలం అవుతుంది అని అంతకు ముందరి శతాబ్దపు రైతాంగ పోరాట కవి వొడోయస్కి రాసిన ఆ మాటే లెనిన్కు ప్రేరణ. ఆ మాటను ఆయన నిజం చేశాడు కూడా. అయితే ఇస్కరా రహస్య పత్రిక రష్యాలో దాన్ని అచ్చువేసే అవకాశం లేదు. సైబీరియాలో క్షీణించిన తన ఆరోగ్యం మెరుగుపరుచుకోవటానికి విదేశాలకు వెళ్ళడానికి అనుమతి సంపాదించి జర్మనీలోని లీప్జిగ్కు చేరి అక్కడ పత్రిక ప్రారంభించాడు. ఆ తర్వాతనే లెనిన్ అనే పేరుతో రాయడం మొదలుపెట్టాడు. ఇస్కరా నాటి నుంచి వెప్రియోడ్, ప్రొలెథేర్, ప్రావడా, ఇజ్వెస్టియా అటువంటి పత్రికలను ఆయన నడిపి సహకరించిన రచనలు, ప్రచురించిన రహస్య బహిరంగ పత్రికలు ఎన్నో ఉన్నాయి. ప్రవాసంలో జర్మనీ, ఇంగ్లాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్ అటువంటి దేశాలు తిరుగుతూ రష్యన్ విప్లవానికి మనుషులను కూడగడుతూ 1903లో బ్రసెల్స్లో పార్టీ 2వ మహాసభ జరిపాడు. మహాసభలు జరుగుతుండగానే రష్యన్ గూఢాచారులు కన్నుపడి హఠాత్తుగా సభలను లండన్కు మార్చి దిగ్విజయంగా కొనసాగించాడు.
ఆ సభల్లోనే పార్టీ బోల్షివిక్కులు, వారే అధిక సంఖ్యాకులు, అల్పసంఖ్యాకులు అంటే మెన్షివిక్కులు అని రెండుగా చీలిపోయింది. 2 సంవత్సరాల తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్లో రక్తసిక్త ఆదివారం పేరుతో కుఖ్యాతి పొందిన మారణకాండతో రష్యన్ ప్రజానీకంలో, కార్మిక వర్గంలో జార్ చక్రవర్తి పాలన పట్ల భ్రమలు తొలగడం, బోల్షివిక్కుల పట్ల ఆదరణ పెరిగాయి. ఈ మధ్యలో 1905 విప్లవ వైఫల్యం, 1907 స్టోలిఫిన్ భయంకర నిర్బంధ కాలం, మొదటి ప్రపంచ యుద్ధం, 1917 ఫిబ్రవరి విప్లవం వంటి అనేక పరిణామాలు సంభవించాయి. 1917 ఫిబ్రవరిలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మీద తిరుగుబాటుగా ప్రజలు, కార్మిక వర్గం ఏ మార్గం చేపట్టవలసి ఉన్నదో ఏప్రిల్లో లెనిన్ క్రాంతదర్శిగా, ద్రష్టగా అక్టోబర్ విప్లవ సన్నాహాలు చేశాడు. సమయం ఆసన్నమైనప్పుడు తాత్సారానికి తావు లేదని, మనం ఏమాత్రం ఆలస్యం చేసినా మన మరణశాసనం దానిపై మనమే సంతకం చేసుకున్న వారం అవుతాం అన్నాడు. నిజానికి లెనిన్ జీవిత సారాంశమంతా ఇదే. పరిస్థితులకు తలొగ్గటం కాకుండా ఆ పరిస్థితులను చేతుల్లోకి తీసుకొని మార్గనిర్దేశనం చేసి నాయకత్వం వహించడమే. విప్లవానంతరం ఒక కొత్త రాజ్యం, ప్రపంచంలో మొట్టమొదటి కార్మిక కర్షక రాజ్యం నిర్మాణం ప్రారంభమైంది. నూతన జీవిత విధానం మొదలైంది. అంతకుముందు 20 సంవత్సరాలు పడిన శ్రమ ఒక ఎత్తు, ఇప్పుడు చేపట్టవలసిన కర్తవ్యాలు మరొక ఎత్తు. కానీ ఆ కర్తవ్యాల నిర్వహణ కోసం చరిత్ర లెనిన్కు 5 సంవత్సరాల సమయం మాత్రమే ఇచ్చింది. ఆ 5 సంవత్సరాల్లో లెనిన్ తలపెట్టినవి, చేసినవి, చేయించినవి, విజయం సాధించినవి చూస్తే అబ్బురపాటు కలుగుతుంది. మొట్టమొదటి రోజునే భూమి శాసనం వెలువడి భూస్వాముల, చర్చిల, మఠాల, సంపన్నుల భూమినంతా స్వాధీనం చేసుకొని దున్నేవారికి పంచే కార్యక్రమం మొదలైంది. అప్పటికే పాత రష్యన్ రాజ్యం అది రుద్దిన యుద్ధం నుంచి బయటపడటం, పాత పాలకుల కుట్రలను, వారు ప్రారంభించిన అంతర్యుద్ధాన్ని ఓడించటం, శాంతి కోరుకుంటున్న సోవియట్ ప్రజల మీదకి దండెత్తిన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సహా 14 శత్రుదేశాల చక్రబంధాన్ని ఛేదించడం లెనిన్ తక్షణ సవాళ్లయ్యాయి. ఆ చక్రబంధాన్ని ఓడించగానే దేశంలో కరువు, టైఫస్, ఫ్లూ వ్యాధులు చెలరేగాయి. ఈ మధ్యలోనే లెనిన్ మీద కనీసం 3 హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఈ భయంకర అవరోధాల మధ్య కొత్త రాజ్యాన్ని, కొత్త సమాజాన్ని, కొత్త మనిషిని నిర్మించడానికి లెనిన్ యుద్ధ కమ్యూనిజం, నూతన ఆర్థిక విధానాలు, సుబ్నోత్ స్వచ్ఛంద సేవ వంటి కొత్త కార్యక్రమాలు ప్రతిపాదించాడు. స్త్రీల విముక్తి, చిన్నారి పిల్లల ఆహ్లాదం, విద్య, వైద్యం, ఆరోగ్యం సోవియట్ రాజ్యపు ప్రధాన కర్తవ్యాలుగా ఎంచుకున్నాడు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి విద్యుదీకరణ, పారిశ్రామికీకరణ మొట్టమొదటి అవసరాలని ప్రకటించాడు. యువజన సంఘాన్ని సమావేశపరిచినప్పుడు యుద్ధరంగానికి వెళ్ళమంటాడేమో అనుకుంటే అధ్యయనం ప్రస్తుత కర్తవ్యం అని పిలుపునిచ్చాడు. శ్రామిక వర్గ అంతర్జాతీయతను పెంపొందించడానికి ప్రపంచ దేశాల శ్రామిక పార్టీల ఐక్యతా కృషి ప్రారంభించాడు. జారిస్ట్ రష్యాలో మహారష్యన్ జాత్యహంకారం కింద జాతుల బందిఖానాలో అణగారిపోయిన జాతులకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చి స్వచ్ఛంద ఐక్యతతో జాతుల నందనవనంగా మార్చే కృషి లెనిన్ ప్రారంభించాడు. 1923 మార్చిలో లెనిన్కు మొదటిసారి బ్రెయిన్ స్ట్రోక్తో పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి 8 నెలల పాటు అత్యున్నత స్థాయి చికిత్స, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. 1924 జనవరి 21న, అనగా 101 సంవత్సరాల క్రితం, ఆ మహత్తర మేధావి, కార్యకర్త, నాయకుడు, నవసమాజ నిర్మాత అస్తమించాడు. లెనిన్ మరణించిన వెంటనే రాసిన దీర్ఘకావ్యంలో కవి వ్లాదిమిర్ మాయాకోవ్స్కీ అన్నట్లు, లెనిన్ నేడు లేడు, చూడు జనంలో ఉన్నాడు అని అనుకోకుండా ఈ 101 సంవత్సరాలు గడవలేదు అంటూ ఎన్ వేణుగోపాల్ లెనిన్ జనంలో ఉన్నాడు అంటూ లెనిన్ 101వ వర్ధంతి స్మృతి రచన అందజేసిన మీదట
మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.